హరే కృష్ణ అండి. ఈరోజు మీకోసం అయితే నేను హై నెక్ ప్రిన్స్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా నేను మొబైల్లో పిక్ చూపించిన కదండి, అలా ప్రిన్స్ కట్లో ఫ్రంట్ అలా డిజైన్ రావాలి. హ్యాండ్ వచ్చేసి అయితే ఎంబ్రాయిడింగ్ ఉన్నాయి. దీని ఇప్పుడు నార్మల్ బ్లౌజ్తోనే నేను ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్లో అయితే మనం హైట్ అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుం లూజ్ అనేది ఎంత ఉందనేది మార్క్ చేసుకొని టక్స్ కోసం అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత నడుం దగ్గర నుంచి చంక దగ్గర ఎంత పొడవైంది అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత ప్రిన్స్ కాబట్టి నెక్ అనేది మనం సైజ్ బ్లౌజ్తో కాకుండా ఇలా చూసుకోవాలి. 7.5 15 అనేది షోల్డర్ వచ్చేలా 7.5 పొడవుతోని నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ మీద 3 ఇంచెస్ ఉండేలా, నెక్ పొడవు కూడా ఒక 3 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకొని నెక్ ఇప్పుడే కట్ చేసుకోకుండా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ భాగం కూడా సేమ్ బ్యాక్ ఎలా వేస్తామో అలానే వేసుకొని ఫ్రంట్ వచ్చేసి పైన షోల్డర్ పైన బ్యాక్ కంటే ఒక 1/4 ఇంచు ఎక్కువ, సైడ్ ఫిట్టింగ్లో కూడా మనం ప్రిన్స్ కాబట్టి సైడ్ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకొని ఇలా డ్రా చేసుకున్నాక మనం ముందు చంక దగ్గర కరెక్ట్గా వేసుకొని నెక్ వచ్చేసి 3 ఇంచెస్ షోల్డర్ మీద పెట్టుకొని నెక్ పొడవు నేను ఒక 5.5 ఇంచెస్ అట్లా పెట్టుకున్నాను. తర్వాత నెక్ అయితే ఇట్లా ఈ డిజైన్లో చిన్న కర్వ్ లాగా ఈ డిజైన్లో డ్రా చేసుకున్నాను. ఈ ప్రిన్స్ కోసం అయితే మనము కింద ఒక 3 ఇంచెస్ స్పేస్లో ఒక మార్క్ అయితే చేసుకొని అటు ఇటు మనం ఇక్కడ వీ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కర్వ్ లాగా ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి అక్కడ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అలా డ్రా చేసుకున్నది కట్ చేసుకోవాలి. ఇట్లా ముందు భాగం మాత్రం ఇట్లా కొంచెం ఎక్స్ట్రా అనేది చేసుకోవాలన్నట్టు ప్రిన్స్ కాడ. ఇక్కడ ఫ్రంట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి. మనం స్టిచ్చెస్ కోసం అక్కడ ఉబ్బు అనేది రాకుండా ఉండడం కోసం ఇలా ప్రిన్స్ కట్లో ఖచ్చితంగా అట్లా చేసుకోవాలి. చేసుకుంటే మనకు కరెక్ట్గా ముడతలు అనేది రాకుండా వస్తుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఎంత పొడవు మనకు ఒక 8 ఇంచెస్ అయితే పెట్టమన్నారు. 8 ఇంచెస్ పొడవులో మార్క్ చేసుకున్నాను. మనం హైట్ను మన కింద చంక దగ్గర ఒక 3 ఇంచెస్ పొడవు తక్కువ తీసుకొని ఇలా హ్యాండ్ అయితే ఈ షేప్లో కట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు పైన మనం శారీ పీస్ అయితే బ్లౌజ్ పీస్ అయితే క్లాత్ పెట్టుకొని హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత చేసుకోవాలి. బ్యాక్ కూడా అంతే అండి, సేమ్. ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదండి, అదే సేమ్ అలానే కట్ చేసుకోవాలి. లైనింగ్ పై భాగం కూడా ఇప్పుడు ప్రిన్స్ కట్ కదండి, విడివిడిగా క్లాత్ కొంచెం తక్కువ ఉన్నా మనకు అడ్జస్ట్ అవుతుందండి. ఇలా ఇది వీళ్ళు డిజైన్ అనేది క్రాస్ వేశారు, కాకపోతే మనం ప్రిన్స్ అనేది క్రాస్ ఉన్నా మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. డిజైన్ అట్లా వేసుకున్నా కానీ నేనైతే అలా సేమ్ మనం లైనింగ్ ఎలా ఉందో అలా విడివిడిగా మనకి తక్కువ క్లాత్లో కూడా ప్రిన్స్ కట్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. నార్మల్ బ్లౌజ్ కంటే ప్రిన్స్ అనేది ఇంకా చాలా ఈజీగా అవుతుంది. కరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీ ఈ ప్రిన్స్ కట్ అనేది. ఇప్పుడు నేనైతే అది నెక్ కోసమని మనం ముందు ఫ్రంట్ నెక్ అయితే కర్వ్ ఉంది కదండి, నెక్ కోసమని లైనింగ్ అయితే నేను ఇట్లా పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మనం రెడీ చేసుకొని మిషన్ మీద కూర్చుంటే తొందరగా మనం బ్లౌజ్ అయితే ఒక 1 అవర్లో కట్ స్టిచ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇలా మనం లైనింగ్ తీసుకున్నాక ఫ్రంట్ అయితే కర్వ్ రావాలి అంటే బక్రం అనేది వేయాలి. దానికోసం అయితే సేమ్ మనం లైనింగ్ ఎలా తీసుకున్నామో బక్రం కూడా అలానే యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. ముందు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ప్రిన్స్ వేసుకున్నాం. ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాం. దీనికోసం అయితే మనం ఫస్ట్ నేనైతే హ్యాండ్ రెడీ అన్ని పీసులన్నీ రెడీ చేసుకుంటే మనకు బ్లౌజ్ కుట్టడం అయితే చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను దానికోసం అయితే హ్యాండ్ తీసుకొని మనము ఎడ్జ్కి అనేది పైపింగ్ అయితే వేస్తున్నాము. హ్యాండ్కి బార్డర్ అయితే మన ఎంబ్రాయిడింగ్ రాలేదు కాబట్టి నేను పైపింగ్ అయితే వేస్తున్నాను. పైపింగ్ వేసాక ఎక్స్ట్రా అయితే ఏమైతే క్లాత్ అయితే ఉందో అది మొత్తం టోటల్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు చాలా నీట్గా ఇబ్బంది లేకుండా మంచిగా వస్తుందండి. పైపింగ్ అయితే ఇలా థ్రెడ్ను క్లాత్ మధ్యలో మిడిల్లో మనకు స్టిచ్ అయితే పడేలాగా ఇలా చూపిస్తున్నాను చూడండి. అట్లా మిడిల్లో థ్రెడ్ పెట్టుకుంటూ ఇట్లా వేయాలి. హ్యాండ్ అనేది పైపింగ్ అనేది అట్లా నీట్గా వస్తుందని ఇలా 2 హ్యాండ్స్ వేసుకున్నాక మన లైనింగ్ అనేది పై వైపు ఉండేలా, బ్లౌజ్ పీస్ అనేది లోపల వైపు ఉండేలా మీ ఇష్టం. ఒకవేళ లైనింగ్ లోపలికి వేసిన బ్లౌజ్ పీస్ అయినా మన వైపు ఎలా మీకు వీలైతే రెండు ఒకవైపు ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. చాలామంది ఈ హ్యాండ్స్ కాడనే ఉల్టా అవుతూ ఉంటుందండి. అట్లా రెండు ఒకవైపు క్లాతులు ఉండేలా చూసుకోవాలి. అట్లా చూసుకున్నాక ఎక్స్ట్రా ఉండేమన్నా క్లాత్ ఉంటే అంతా కట్ చేసేసుకొని మనకు లో కోసం అయితే ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నాం.
లో అనేది ఇప్పుడు మన షోల్డర్ దగ్గర నుంచి ఒక పావించు లోపలికి మన స్టిచ్చింగ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు చూసుకొని ఇలా లో అనేది కట్ చేసుకోవాలి. లో అనేది మిడిల్లో కట్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు అది అయిపోయి హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ కోసం అండి, మన నెక్ అయితే మనకి ఎంబ్రాయిడింగ్ అయితే డిజైన్ అయితే వచ్చింది కదా, దాన్ని మనము యాజ్ ఇట్ ఈస్ అలానే ఉల్టా తీసేసుకోవాలండి. దానికోసం అయితే లైనింగ్ వైపు మనం లైనింగ్ పైన వైపు బ్లౌజ్కి పై వైపు వేసుకోవాలి. వేసుకొని ఇలా మనకు వర్క్ అయితే వచ్చింది కదండి, సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. వేసుకొని మనం ఆ క్లాత్ అనేది కట్ చేసేసుకొని మనం చిన్న చిన్న టాకాలు అయితే రౌండ్ షేప్ కోసం చిన్న చిన్న టాకాలు అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడైతే ఉల్టా తిప్పేసుకోవాలండి. ఉల్టా తీసుకొని అది మనకు ఆ ఎంబ్రాయిడింగ్ అయితే వర్క్ వచ్చింది కదండి, దాని మీద కాకుండా దాని పక్కన స్టిచ్ అనేది పడేలాగా వేసుకోవాలి. ఈ మనం హై నెక్ వచ్చేసి ఏంటంటే మనకు కొంచెం డీప్గా ఉంటేనే మనకు నెక్ అనేది పట్టేసినట్టు కాకుండా కొంచెం బాగుంటుందండి. మరీ హై ఉన్నా కానీ కొంచెం పట్టేస్తుంది. మన షోల్డర్ వచ్చేసి ఖచ్చితంగా 15, ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళైతే 14 ఇంచెస్ పెట్టినా సరిపోతుంది. 15 అయితే ఉండాలి, లేకపోతే మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టేసినట్టు అవుతుంది. ఇలా మనం ఉల్టా తిప్పేసి వేసుకున్నాం కదండి. తర్వాత మనం ఇప్పుడు నడుము టక్స్ అయితే వేసుకుంటున్నాం. దానికోసం అయితే షోల్డర్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా ఒక 2.5 ఇంచుతోని ఇలా వేసుకొని చివర్లు రఫ్ చేసుకోవాలంటే మళ్ళీ ఓపెన్ కాకుండా. సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే ఒక చిన్నగా కింద ఒక 1/4 ఇంచు అంత క్లాత్ తీసుకొని స్ట్రెయిట్గా 2.5లో అట్లా రఫ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ అయితే నడుం పట్టి కాకుండా పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ వేస్తే చాలా బాగుంటుంది నీట్గా. నడుం పట్టి క్లాత్ కాకుండా ఇట్లా మనం వర్క్ బ్లౌజులకి ఇట్లా పైపింగే వేసుకోవాలి. ఎందుకంటే మనకు అంత టోటల్గా జరీనే వస్తుంది కదా. ఇలా పైపింగ్ వేస్తే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుందండి. సేమ్ ఇందాక హ్యాండ్కి చూపించినట్టే పైపింగ్ కూడా సేమ్ అలానే థ్రెడ్ పెట్టుకుంటూ నీట్గా పైపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ అయితే మనం కరెక్ట్గా కూర్చుంటే మనకు ఒక 1/2 అవర్లో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుందండి. పెద్దగా కష్టం ఉండదు. మనం సేపట్టి వేయడం ఉండదు, ఇలా టక్స్ వేయడం ఉండదు, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనం బక్రమును ఇప్పుడు లైనింగ్ పీస్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం బక్రాన్ని లైనింగ్ పీస్లో ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనము నెక్కి క్లియర్గా మనం వేసేసుకోవచ్చు. ఎట్లాగో షేప్ అనేది తీసుకున్నాం కదా. లైనింగ్ అనేది మనం బక్రం కంటే లైనింగ్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎప్పుడైనా. ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి బక్రాన్ని ఫోల్డ్ చేయకుండా లైనింగ్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, చూడండి. మీరు క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే మనకి ఇలా మనం బక్రం అయితే ఎలా చేసుకున్నామో నెక్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఇలా జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకొని ఉల్టా అయితే తీసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న టాకాలు పెట్టుకొని మనం అలా షేప్ రావాలి అనుకుంటే ఇట్లా చిన్న చిన్న టాకాలు పెట్టుకొని ఉల్టా అయితే తీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఉల్టా అనేది కరెక్ట్గా తీసుకోవాలండి. మనం లైనింగ్కి ఉన్న బ్లౌజ్ పీస్కి సేమ్ అసలు అంటే పైకి రావద్దు, లైనింగ్ అనేది పైకి కనిపించకూడదండి. యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజుకి లైనింగ్కి రెండు మిడిల్లో కరెక్ట్గా తీసుకున్నాక మనం ఎడ్జ్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకు లైనింగ్ కనబడినా బాగుండదు. లైనింగ్ మన బ్లౌజ్ పీస్ కిందికి వెళ్ళినా కానీ కరెక్ట్గా ఫినిషింగ్ అనేది అయితే కరెక్ట్గా రాదండి. లైనింగ్ మన బ్లౌజు ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ అనేది లోపలికి వెళ్ళకుండా కరెక్ట్గా ఎడ్జ్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకు అట్లా ఇప్పుడు ఏ షేప్ రావాలన్నా ఇలా చేసుకుంటేనే మనకు కావాల్సిన మనం ఏ షేప్ అయితే కట్ చేసుకుంటామో బ్లౌజు ఆ షేప్లో మనకు వస్తుంది. ఇలా 2 వైపు నెక్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందు మనకి సేప్ పట్టి టక్స్ ఇవన్నీ ఉండవు కదండి. మనకి ఇప్పుడు ప్రింట్స్ కట్ అయితే ఉంటాయి కదా పీసులు. ఇప్పుడు ఆ పీస్ని ఇలా మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు మన కింది వైపు క్లాత్ పైన క్లాత్ రెండు సేమ్ క్లాత్ పెట్టుకొని జాయిన్ చేయాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా పెట్టుకోకూడదండి. ఒకేలాగా పెట్టుకొని వేస్తే
మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవైపు లోపలికి వెళ్ళిపోతే కరెక్ట్గా రాదు. అలా డబుల్ స్టిచ్ చేసుకొని ఇలా ఎడ్జ్కి అయితే నేను స్టిచ్ చేసుకొని ఇలా తీసుకుంటే చూసారు కదా ఇలా వచ్చింది. తర్వాత నేను ఇక్కడ ఏంటంటే కాజ దగ్గర ఇంకా కొంచెం షేప్ మంచిగా రావాలి అనుకోండి చిన్న టాకా అయితే వేస్తున్నానండి సైడ్కు. కొందరు ఇలా వేసుకుంటారు, వేసుకోరు, కానీ ఇలా వేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి. ముందు దగ్గర బాడీ అనేది అనగకుండా బాగా వస్తుంది. ఇలా 2 వైపులా 2 టాకాలు వేసుకొని ఇప్పుడైతే మనం కాజాపట్టి అయితే వేస్తున్నాము. కాజాపట్టి నార్మల్గా బ్లౌజెస్ వేసుకున్నట్టే బొద్దు ఉన్న క్లాత్ని అయితే మనం తీసుకొని ఇట్లా వేసుకోవాలండి. స్ట్రైట్గా జాయింట్ చేసుకున్నాక పైనుంచి అంచుల కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకొని మనం ఉల్టా తీసేసుకొని మనకు ఆల్రెడీ బొద్దు ఉంటుంది కదండి, క్లాత్ మలవనక్కర్లేదు. సేమ్ అలానే మనకు అక్కడ మధ్యలో అయితే ఒక చిప్టీ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనకి ఇటు ఫోల్డ్ కాకుండా నీట్గా ఉంటుందండి. ఇలా కాజాపట్టి అయిపోయాక ఉక్సు పట్టి అయినాక కాజాపట్టి కూడా అలానే వేసుకోవాలండి. ఇటు కింది నుంచి కాజాపట్టి అనేది వేసుకోవాలి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు దాన్ని మనము 2 ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కాజాపట్టి అయితే చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకుంటూ 1 స్టిచ్ చేసుకొని మనకు పై భాగం నెక్ దగ్గర అయితే లోపలికి అనేది క్లాత్ మలుచుకొని కుట్టుకోవాలి లోపలికి. ఇంకో స్టిచ్ మిడిల్లో ఇంకో స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కాజాపట్టి అనేది లేవకుండా. ఇప్పుడు 2 సేమ్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు కూడా నేను నడుం పట్టి వేయకుండా కింద వైపు కూడా ఫ్రంట్ భాగంలో కూడా నేను పైపింగ్ వేస్తున్నానండి. ఇలా సేమ్ మనం నడుంకి ఎలా పైపింగ్ వేసామో ఫ్రంట్ కూడా సేమ్ అలానే నీట్గా ఉంటుందండి పైపింగ్ వేస్తే అని ఇలా వేస్తున్నాను. ఇలా ఫ్రంట్ కూడా 2 సైడ్స్ కూడా ఇలానే పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే మనకు సేప్ పట్టి అనేది వేయడంకి లేదు కదా, ఇలా మనకు ఫ్రంట్ భాగంలో ఇలా పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇదే బ్లౌజ్ చాలా ఈజీగా అవుతుందండి. ఇప్పుడు ఇలా కంప్లీట్గా వేసుకున్నాక వెనుక భాగంలో ఇక ఫ్రంట్ భాగాన్ని అయితే మనము స్టిచ్ చేసుకుంటున్నాం. షోల్డర్ మీద ఫ్రంట్ జాయింట్ చేసుకుంటున్నాం. 2 వైప్స్ ఇలానే జాయింట్ చేసుకున్నాక మన షోల్డర్ 1 సైడ్ తీసుకొని బ్యాక్ సైడ్ లేవకుండా చిన్న రఫ్ అయితే చేసుకోవాలి. మనకు ఫ్రంట్ భాగం జాయింట్ చేసుకున్నాక మనకు అది లేవకుండా ఉండడానికి ఇలా చిన్న రఫ్ చేసుకున్నాను. వేసుకున్నాక షోల్డర్ ఒకసారి ఎంత ఉందనేది చూసుకోవాలి. చూసుకుంటే 15 అయితే 15కి ఎక్స్ట్రా ఉంది సైడ్కి కొంచెం తీసేసుకొని స్ట్రైట్గా మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఏదైతే ఉందో అదంతా తీసేసుకొని ఇప్పుడైతే హ్యాండ్ అయితే జాయింట్ చేయబోతున్నాను. ఇప్పుడు హ్యాండ్ కూడా మనకి ఇందాక మనం లో కూడా తీసుకున్నాం కదా, లో వైపు భాగం ఎప్పుడైనా ఫ్రంట్కి వచ్చేలా వేసుకోవాలి. మనం మిడిల్ నుంచి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలండి. ఇట్లా మిడిల్ నుంచే హ్యాండ్ కరెక్ట్గా ఇప్పుడు మనం బాడీ క్లాత్ హ్యాండ్ క్లాత్ 2 ఒకే లెవెల్గా ఉండేటట్టే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా ఒకే షేప్ లాగా వచ్చేటట్టు స్టిచ్ అయితే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలండి. ఇట్లా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ మనం ఉల్టా తీసుకొని ఇట్లా ఇంకో సైడ్ నుంచి మనం ఫ్రంట్ భాగం కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసిన ఫ్రంట్ భాగం క్లాత్ ఉంది కదా, ఈ 2 వైపులు ఒకే వైపు ఉండేటట్టు అనుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక ఇలానే 2 డబల్ స్టిచ్ అయితే వేసుకొని ఒకే లెవెల్గా వచ్చేటట్టు మెయిన్ హ్యాండ్ అనేది ఒకసారి లోపలికి ఒకవైపు బయటికి అలా రావద్దండి. హ్యాండ్ ఫినిషింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎక్కువ తక్కువ వేస్తే షోల్డర్ దగ్గర ముడతలు అట్లా బుగ్గలు రావడం అట్లా జరుగుతుందండి. అలా లేకుండా ఒకేలాగా వేసుకొని మనకు ఎడ్జ్కి అయితే నేను ఒక పెద్ద కుట్టు పెట్టుకొని అది ఎక్స్ట్రాస్ ఏమంటే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే జాయింట్ చేయడం కోసం అండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ అలానే వేసుకున్నాక ఇప్పుడు జాయింట్ మనం సైజుకి ఎంత అవుతుంది అనేది సైజ్ బ్లౌజ్ అది ఎక్స్ట్రా ఉందండి, అందుకని నేను అంతవరకు ఫోల్డ్ చేసిన. ఇది కొంచెం చిన్నగా పెట్టమన్నారని అంతవరకు ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ ఎంత లూజ్ చూసుకున్న తర్వాత బాడీ ఇది ఫిట్టింగ్ అనేది మనకు ప్రిన్స్ కట్ కదండి, ఫిట్టింగ్ అనేది కొంచెం చూడాలి. అది నార్మల్ బ్లౌజు, ఇది ప్రిన్స్ కట్. మనం చంక అయితే చూసుకున్నాక ఫ్రంట్ భాగం ఉక్సు నుంచి మన చంక దగ్గర ఎంత ఉన్నదని కూడా చూసుకొని మార్క్స్ పెట్టుకోవాలి. కింద కూడా నడుము దగ్గర కూడా మనకు సేప్ పట్టే అది ఎంత ఉంది, ఇక్కడ మనం ప్రింట్స్ ఎంత ఉంది అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ బ్లౌజ్ లాగానే నార్మల్ బ్లౌజ్ లాగానే ప్రింట్స్ కట్ కూడా అలానే చూసుకోవాలి.
నడుం భాగం పెట్టేటప్పుడు కూడా మార్క్స్ అటు కొంచెం ఇటు కొంచెం క్లాత్ వదిలేసుకొని మనం సైజ్ బ్లౌజ్తోనే మెజర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాక సైడ్కి ఇంకా ఎక్స్ట్రా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం లూజ్ ఉంటే లాస్ట్కి మనం చూసుకోవచ్చు. ఇలా 3 స్టిచ్చెస్ అయితే వేసుకొని ఎడ్జ్కి అయితే నేను కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని ఎడ్జ్కు ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మనం ఎడ్జ్కి అనేది కూడా సమానంగా రావడం అనేది చూసుకోవాలండి ఖచ్చితంగా. ఇలా చూసుకున్నాక మళ్ళీ బ్లౌజ్లో ఇంపార్టెంట్ ఏంటంటే 2 చంక భాగాలు 2 సేమ్ సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఇట్లా ప్లస్ గుర్తులాగా అలా వస్తేనే మనకి బ్లౌజు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా మీకు వచ్చినా కానీ చంక దగ్గర స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి. అట్లా ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ మనం ఇప్పుడు ఈ హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉందో అంత చూసుకొని మార్క్స్ చేసుకొని ఇప్పుడు ఈ చంక కూడా సేమ్ ఎంత ఉంది అనేది ఫిట్టింగ్ చూసుకొని మార్క్ చేసుకొని మన ఫ్రంట్ భాగానికి ఇప్పుడు ఈ సైజ్ దానికి 2 సమానంగా ఉన్నాయా అనేది చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చంక ఎంత ఉందో లూజ్ చూసుకొని తర్వాత మనం ఇందాక నడుం దగ్గర అయితే చెప్పాను కదండి, సైడ్ కొంచెం ఉంచుకొని ఈ సైడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఫిట్టింగ్ అయితే ఎంత లూజ్ ఉన్నదనేది చూసుకోవాలి. సైజ్ బ్లౌజ్తోని చూసుకొని మనం అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా సేమ్ ఇప్పుడు 1 సైడ్ ఒకటి వేసుకున్నాక తర్వాత 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఎడ్జ్కి ఇంకొకటి పెద్ద స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాస్ ఏమున్నా అలా కట్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక నడుము ఎంత లూజ్ ఉందో అనేది చూసుకోవాలి. కొంచెం అయితే లూజ్ ఎక్స్ట్రా ఉందండి. దాన్ని మనము ఏ సైడ్ ఎక్స్ట్రా ఉంది అనేది కూడా మనం ఇలా ఉక్స్ పట్టి కాజపట్టి చూసుకొని మనం నడుము అయితే కొంచెం లూజ్ ఉంది, బాడీ కూడా లూజ్ ఉందా, బాడీ ఎలా ఉంది అనేది మనము ఇట్లా చూసుకోవాలండి. ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ కదా, హై నెక్ కదా, మనం ఇట్లా చూసుకోవాలి. బాడీ చెస్ట్ దగ్గర అయితే కరెక్ట్గా ఉంది, నడుమే కొంచెం లూజ్ ఉందండి. దానికోసం ఇట్లా ఉక్స్ పట్టి కాజపట్టి ఇట్లా మనం పెట్టుకొని చూస్తే ఏ వైపు అయితే ఎక్కువైతే ఉంటుందో ఆ వైపే మనము కుట్టు అయితే వేసుకోవాలి, లూజ్ ఉన్న వైపు. అలా వేసుకున్నాక బ్లౌజ్ చూడండి కంప్లీట్గా ఇలా రెడీ అయిపోయింది. హై నెక్ వచ్చేసి హ్యాండ్కి ఇలా బార్డర్ చాలా బాగుంది కదండి బ్లౌజు. మీకు ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.